ఎవరో ఆజ్యుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన దీనికి సిద్ధాంతీకరించిన వాడు. ఆయన దీనికి పాటించవలసిన నియమాలు ఇలా ఉంటాయని ఎవరో సంకలనం చేశాడు అని. కానీ దీనికి మతమన్న పేరు లేదు, సనాతన ధర్మము అంతే. సనాతనం అంటే ఎప్పటిది? ఎప్పుడు ప్రారంభమైంది ఈ ధర్మం అంటే ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అంటావో అప్పుడే ఇది కూడా ప్రారంభమైంది. ఎందుకని? నేను ఇప్పుడు ఉన్నాననవలసి ఉంటుంది. సంస్కృతంలో ఒక మాట ఉంది, భవతి అంటారు. భవతి అంటే ఉన్నాడు. నేను ఉన్నాను అని ఎప్పుడు అంటారు? నేను ఊపిరి తీసినప్పుడు భవతి, వాడు ఉన్నాడు. నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో నేను అంతకాలము ఉంటాను. భగవంతుని యొక్క ఊపిరి ఎప్పుడు ప్రారంభమైంది? ఎవ్వరికీ తెలియదు. కాబట్టి భగవంతుడు ఎంతటి ప్రాచీనుడో, భగవంతుడు ఎంతటి సనాతనుడో, ఆయన ఊపిరి ఎంతటి సనాతనమో, ఈశ్వరుడు ఎంతటి శాశ్వతుడో, ఈశ్వరుడు ఎంత పరమసత్యమో, వేదమంత సనాతనము, వేదమంత పరమసత్యము. అందుకే దీనికి ఒక పేరు పెట్టవలసినటువంటి అవసరం ఎప్పుడూ లేకపోయింది. మరి తరువాతి కాలంలో ఎందుకంటే దీన్నో పేరు పెట్టి పిలవవలసి వచ్చింది అంటే ఉన్నది ఒకటే ప్రమాణం కాబట్టి ఇంకొక పేరు పెట్టి పిలవవలసిన అవసరం దానికి లేకపోయింది. తరువాతి కాలంలో అనేకమైనటువంటి విశ్వాసములు వచ్చిన కారణం చేత దీనికి కూడా ఎప్పుడో ఎక్కడో ఎవరో హిందూ మతమని పిలిచారు. కానీ యథార్థమునకు దీని పేరు హిందూ మతము కాదు, దీని పేరు సనాతన ధర్మము. ఈ ధర్మము అనబడేటటువంటి మాట కేవలము వైదికమైనటువంటి వాంగ్మయానికి మాత్రమే చెందినది. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆంగ్ల భాషలో ధర్మము అనేటటువంటి మాటకి తుల్యమైన మాట లేదు. రాముడు ధర్మమును పాటించెను, దీన్ని నేను ఆంగ్లంలోకి అనువదించండి అన్నాను అనుకోండి, రామ ఫాలోడ్ ధర్మ అనాలి. అంతేగాని ధర్మ అన్న మాటకి మళ్ళీ ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే అసలు ఆంగ్ల భాషలో ధర్మ అన్న మాటకి తుల్యమైన మాటే లేదు. అంటే అసలు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకి ధర్మం అన్న మాటే తెలియకపోతే ఇక పాటించే ధర్మం గురించి ఏం తెలుస్తుంది? అసలు ధర్మము అన్న మాట ఎవరిది అంటే ఒక్క వేదమును ప్రమాణముగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ఒక మనుష్యుని జీవితంలో అత్యంత అవసరమైనది, పాటించవలసినది, పాటించి తరించవలసినది ఏదైనా ఉంటే వేదం ఒక్కటే. ఆ వేదము తెలుసుకోవాలి. వేదము తెలియకపోతే స్మృతి తెలుసుకోవాలి. స్మృతి తెలియకపోతే పురాణం చదువుకోవాలి. పురాణం చదవకపోతే శిష్టాచారం తెలుసుకోవాలి. శిష్టాచారం తెలియకపోతే కనీసంలో కనీసం అంతరాత్మ ప్రబోధం. అంత పరమ పవిత్రమైనటువంటి వేదము ప్రమాణముగా మనము ధర్మమును పాటించవలసి ఉంటుంది. ఆ ధర్మము మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ధర్మము ఎప్పుడూ కూడా 4 మీద ఆధారపడి ఉంటుంది. ధర్మము అన్ని కాలముల యందు ఒకే రకంగా ఉండదు. ధర్మము ప్రతి క్షణం మారుతుంది. దేన్ని ఆధారం చేసుకొని ధర్మం మారుతుంది అంటే దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము, ఈ 4 బట్టి ధర్మం మారిపోతుంది. దేశము, నేను ఎక్కడ ఉన్నాను అన్నది ప్రధానం. నేను నా ఇంట్లో ఉన్నాననుకోండి, నేను చేసేటటువంటి పూజ యథాశాస్త్రంగా చేయవలసి ఉంటుంది. నేను నా ఊరు విడిచిపెట్టి పై ఊరు వచ్చాననుకోండి, నేను చేసేటటువంటి పూజలో 10వ వంతు పూజ కర్మగా చేస్తే చాలు, మిగిలింది మనసు పెడితే సరిపోతుంది. దేశమును బట్టి ధర్మం మారిపోతుంది. ఈ ప్రాంతంలో శివలింగానికి అభిషేకం చేశామనుకోండి, పైన ఉన్నటువంటి అంగీ విప్పేసి ఉత్తరీయం భుజాల మీద వేసుకుని అభిషేకం చెయ్యాలి. అదే ఏ ఉత్తర దేశంలోనూ అత్యంత చలికి ఆలవాలమైనటువంటి కేదార్నాథ్ లాంటి పట్టణాల్లో అభిషేకం చేస్తున్నారనుకోండి, పైన ఉన్నితో కూడినటువంటి కంబళి కట్టుకుని అభిషేకం చేసినా సరే తప్పు లేదు. ఎందుచేత అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడం ప్రథమ ధర్మం. దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం ధర్మం. ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస వ్రతాన్ని విరమణ చేసేయాలి. సూర్యోదయం ప్రమాణం. ద్వాదశి నాడు సూర్యోదయం అయినటువంటి ఉత్తర క్షణంలో ఏదైనా ఒక పదార్థాన్ని స్వీకరించి ఆ ఉపవాస వ్రతాన్ని విరమణ చేసేయాలి. ఇప్పుడు ఏమైంది? కాలంలో ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యడం
ధర్మం అయితే ద్వాదశి తిథి నాడు ఉపవాసాన్ని విరమణం చేయడం ధర్మమైంది. కాబట్టి కాలమునందు ఒకప్పుడు ఉన్నటువంటి ధర్మం వేరొకప్పుడు ఉండదు. కాబట్టి దేశము, కాలము, మూడవది వర్ణము. వర్ణము మీద ధర్మం ఆధారపడి ఉంటుంది. మనకి చాతుర్వర్ణములు అని 4 వర్ణములు ఉన్నాయి. ఈ 4 వర్ణముల వారికి శాస్త్రము ధర్మములను నిర్దేశించింది. ఇందులో ఒకరు పట్టుకున్న ధర్మాన్ని ఇంకొకరు పట్టుకోలేదు కాబట్టి వాళ్ళు తరించరనేటటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. వేదం ప్రమాణం. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన 3 కాలముల యందు సంధ్యావందనం చెయ్యాలి, 3 కాలముల యందు గాయత్రి చెయ్యాలి. ఆయన చేసినంత నిష్ఠతో ఆయన చేసినటువంటి వైదికమైన జీవనం అన్ని వర్ణముల వారికి విధించలేదు. ఎందుకు విధించలేదు? అందరినీ అలాగే చేయమన్నారనుకోండి, వ్యాపారాలు ఎలా నడుస్తాయి? శ్రమ చేసేవాళ్ళు ఎలా చేస్తారు? కుదరదు. అందుకే బ్రహ్మచారికి ఏకాదశి నాడు ఉపవాసం లేదు. 80 సంవత్సరములు దాటిపోయినటువంటి వృద్ధుడికి ఏకాదశి నాడు ఉపవాసం లేదు. వేదం ఇప్పుడు మాట్లాడినా అందరి యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది. వేదం పరమేశ్వర ప్రోక్తం. నేను నా కుటుంబంలో తండ్రిగా కష్టసుఖాల్ని విచారణ చేసినప్పుడు నా కడుపున పుట్టినటువంటి పిల్లల యొక్క దేహదారుఢ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయవలసిన పని చెప్తాను. అంతేకాని అందరినీ ఒకలా ఒక పని చేయమని ఎలా చెప్తాను? ఓ చంటి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి పాలు పడతాం. కొంచెం బలమైన వాడు ఉంటే ఊరగాయతో అన్నం తింటాడు. అంతేగాని అందరినీ ఊరగాయ అన్నం తినమని ఎలా చెప్తాను? ఒక తండ్రిగా నేనే చెప్పినప్పుడు లోకములను కన్న తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు అందరూ ఒకలా ఉంటే తప్ప తరించరని ఎందుకంటాడు? అందుకే మహాభారతంలో ధర్మవ్యాధుడు ఈ విషయాన్నే బలపరుస్తాడు. ఎవరు నిర్వర్తించవలసినటువంటి పని ఏదని శాస్త్రము నిర్వచనం చేసిందో, వేదం చెప్పిందో వారు ఆ పని చేస్తే చాలు, వారందరూ కూడా ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అంతేకాని ఒకరిని చిన్నపుచ్చడం కానీ, ఒకరికి పెద్దపీట వేయడం కానీ వేదము యొక్క ఉద్దేశ్యం కానీ, ఈశ్వరుని యొక్క ఉద్దేశ్యం కానీ ఎప్పుడూ కాదు. కాబట్టి వర్ణము మీద ధర్మం ఆధారపడుతుంది, ఆశ్రమము మీద ధర్మం ఆధారపడుతుంది. మనకి 4 ఆశ్రమాలు ఉంటాయి: బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అని. ఇందులో ధర్మము ఏ ఆశ్రమంలో నువ్వున్నావు అన్నదాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారికి ధర్మం వేరుగా ఉంటుంది. బ్రహ్మచారి భిక్షాన్నం తెచ్చుకొని గృహస్థు దగ్గర భోజనం చేస్తాడు. ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని పాఠం నేర్చుకోవడమే. అందుకే విద్యార్థికి రాజకీయాలకి ఏ సంబంధము లేదు. వేదం ప్రకారం విద్యార్థి చెయ్యవలసిన పని ఏమిటి అంటే విద్యార్జన ఒక్కటి మాత్రమే.